ఎండోమెంట్ సస్పెండెడ్ కమిషనర్ శాంతి వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. శాంతితో తనకు పెళ్లే కాలేదని, అసలు ఆమెతో సంబంధమే లేదని బుకాయించిన అడ్వకేట్ సుభాష్ కు శాంతి గట్టి కౌంటరే ఇచ్చారు. సుభాష్ ఆరోపణలకు చెక్ పెడుతూ ఆధారాలు బయటపెట్టారు. సుభాష్ అతని కుటుంబ సభ్యులతో కలిసి తీసుకున్న ఫోటోలను రిలీజ్ చేశారు. శాంతి విడుదల చేసిన ఫోటోల ప్రకారం వారిద్దరికీ పెళ్లైనట్లు ఖచ్చితంగా తెలుస్తోంది. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు, బిడ్డకు నామకరణం చేస్తున్నప్పుడు, ఇంట్లో శుభకార్యాలు, దుర్గగుడిలో దైవ దర్శనానికి వెళ్లినప్పుడు ఇలా ప్రతి దగ్గర వారు తీసుకున్న ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే శాంతి చెప్పేదానికి, మదన్ చెప్పేదానికి ఎక్కడా పొంతన కుదరటం లేదు. శాంతి ఎపిసోడ్లో రోజు రోజుకి చిక్కుముడులు పెరుగుతూనే ఉన్నాయి. 2013 నవంబర్లో శాంతి, మదన్ కు వివాహం జరిగింది. విడాకులు తీసుకున్నట్లు 2016 డిసెంబర్లో స్టాంప్ పేపర్పై ఒప్పంద పత్రం మదన్ రాసిచ్చారు. 2020లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా శాంతి ఎంపికయ్యారు. 2022 జనవరిలో తాను అమెరికా వెళ్లానని, అప్పటి వరకు కలిసే ఉన్నామని మదన్ అంటున్నారు. 2022 జూలైలో గర్భవతిని అయినట్లు మదన్ కు శాంతి చెప్పారు. 2022 సెప్టెంబర్ వరకు అమెరికాలో ఉన్న మదన్ మోహన్ అమెరికా నుంచి తిరిగి రాగానే శంషాబాద్లోని విజయసాయి ఇంటికి వెళ్లారు. విజయసాయి భార్య ₹1 కోటి ఉన్న బ్యాగ్ తనకిచ్చిందని మదన్ చెప్తున్నారు. ఆ డబ్బుతో విల్లా కొన్నామని తెలిపారు. 2022 అక్టోబర్లో తిరిగి అమెరికాకు మదన్ వెళ్లిపోయారు. అప్పటికే తమ మధ్య గొడవలు జరుగుతున్నట్లు మదన్ తెలిపారు. గొడవలు జరుగుతున్న సమయంలోనే గర్భవతిగా ఉన్నట్లు శాంతి చెప్పిందని మదన్ చెప్తున్నారు. శాంతి నేను అమెరికాలో 2-3 ఏళ్ళు ఉండాలి. పిహెచ్డీ అంటే పెద్ద ప్రాజెక్ట్ అది. ఇంకొక ఇప్పుడు వెళ్ళి 8 months కూడా కాలేదు. ఇప్పుడు నువ్వు కానీ కన్సీవ్ అయ్యావనుకో, నేను ఇక్కడ నువ్వు అక్కడ, సమాజం బాగోదు అనేసి సో ఐ పార్టిసిపేటెడ్ sexually, but I did not ejected completely. So I came out. నాకు తెలుసు అది బాగా, ఐ రిమెంబర్ ఇట్ వెరీ వెల్ అండ్ ఐమ్ వెరీ మచ్ కాన్షియస్, మైండ్ఫుల్. తర్వాత నేను 25th వెళ్ళిపోయాను, అమెరికా వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి ఫోన్ చేసి ఐఎమ్ కన్సీవ్డ్ అని. ఓ థ్యాంక్ గాడ్ కన్నా 2 మిక్స్డ్ ఫీలింగ్స్. నాకు వద్దు అనుకున్నాం కదా, ఐ వాజ్ హ్యాడ్ ఏ మిక్స్డ్ ఫీలింగ్స్, వద్దు అనుకున్నాం కదా అని. అప్పుడే క్వశ్చన్ అడిగాను, శాంతి మనం కంప్లీట్గా అనుకోలేదు కదా మనము, హౌ యూ గోట్ కన్సీవింగ్ అని. నీకు ఎలా కన్సీవ్ అయ్యావు నువ్వు అని. షీ షౌటెడ్ అట్ మీ, హౌ డేర్ యూ టు ఆస్క్ మీ. నువ్వు ఒక భర్తవి భార్యని ఇట్లా అడుగుతావా నువ్వు? ఎంత ధైర్యం నీకు? ఎంత అనుమాన పక్షివి నువ్వు? భర్తను అలా అడగొచ్చా? భార్యను అలా అడగొచ్చా భర్తగా? అది కాదు శాంతి, నేను అడిగింది తప్పేం కాదు. నేను అడిగింది నేను కంప్లీట్గా చేయలేదు కదా. హౌ కమ్ యూ గోట్ కన్సీవింగ్ అంటే, ఇంకొకసారి అది అడిగామంటే చెప్పుతో కొడతాను. దెన్ ఐ వెంట గూగుల్ అండ్ సర్చ్ ఇట్. గూగుల్లో నాకు అర్థం ఏంటంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ సమ్ డ్రాప్స్ మే గో ఇన్ సైడ్ అండ్ షీ మే కన్సీవ్. తన ఆర్గ్యుమెంట్ కూడా అదే. సో ఐ అగ్రీడ్. నేను అక్కడెక్కడ దూరంలో 7 సంవత్సరాల దూరం ఐ కెనాట్ కీప్ ఆర్గ్యూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ ట్రస్టెడ్ హర్. సో లెట్ ఇట్ బి. అది ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బ్యాకప్ పాయింట్ నాకేం లేదు. దురదృష్టం ఏంటంటే సార్, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా నాకు తర్వాత 2024 జనవరిలో నాకు తెలిసింది ఏంటంటే, అమ్మాయి నాతో పడుకునేటప్పటికే కడుపులో 8 వీక్స్ బేబీ ఉంది, 2 months బేబీ ఉంది. ఎప్పుడండి? సెప్టెంబర్ 21 or 22 నేను అమ్మాయిని కలిసేటప్పటికే ఆమె కడుపులో 8 వీక్స్ అంటే 2 months బేబీ ఉంది. అది నాకు అప్పుడు తెలియదు. నాకు అప్పుడు తెలియదండి, ప్లీజ్ కరెక్ట్. అప్పుడు నాకు తెలియదు. 2024 జనవరిలో వచ్చిన తర్వాత నా యొక్క రీసెర్చ్లో, ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది అమ్మాయి కడుపులో అప్పటికే. 2023 ఏప్రిల్లో శాంతి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డకు తండ్రి అడ్వకేట్ సుభాషే అంటున్నారు శాంతి. 2021 నుంచే అడ్వకేట్ సుభాష్తో కలిసి ఉన్నానని తెలిపారు. అయితే ఆ బిడ్డకు తనకు ఏ సంబంధం లేదని సుభాష్ అంటున్నారు. ఆసుపత్రిలో శాంతి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉందంటేనే డెలివరీ పత్రాలపై మానవత్వంతో సంతకం చేశానని చెబుతున్నారు. మరోవైపు 2016లోనే మదన్ నుంచి విడాకులు తీసుకున్నానని శాంతి చెప్తుంటే, విడాకుల ఒప్పంద పత్రం ఫేక్ అని మదన్ కొట్టిపారేశారు. ఖాళీ స్టాంప్ పేపర్పై తనతో సంతకాలు తీసుకున్నారని ఆరోపించారు. విజయసాయిపైనే ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు మదన్. కానీ విజయసాయిరెడ్డి మాత్రం తనకు సంబంధం లేదని చేతులెత్తేశారు. తాను తండ్రి లాంటి వాడినని శాంతే చెప్పిందని, ఆమెతో తనకు సంబంధం ఎలా అంటగడతారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.
స్వయాన ఆమె చెప్పింది, ఆ ఆదివాసీ మహిళే చెప్పింది అధికారిని, సాయిరెడ్డి తండ్రి లాంటి వాడు అనని. బుద్ధి ఉండాలి ఎవరికైనా టెలికాస్ట్ చేసేవాడికి. మనిషి అన్నవాడు మనిషి అయి పుట్టుంటే, కడుపుకి అన్నంగాని తింటా ఉంటే, ఎటువంటి వ్యక్తి కూడా, అటువంటి వ్యక్తులు, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువంటి విషయాలు టెలికాస్ట్ చేయరు. శాంతి, మదన్, సుభాష్ ఎపిసోడ్లో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. 2022 వరకు శాంతి మదన్తోనే ఉంటే సుభాష్ను 2021లోనే ఎలా వివాహం చేసుకుంది? 2021లోనే సుభాష్ను వివాహం చేసుకుంటే 2022లో అమెరికా నుంచి మదన్ను వెనక్కి ఎందుకు పిలిచినట్లు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శాంతి, మదన్ విడాకుల ఒప్పంద పత్రాన్ని గమనిస్తే మే 20, 2015న కొన్నట్లుగా స్టాంప్ పేపర్ ఉంది. డిసెంబర్ 23, 2016ను రాసించినట్లుగా విడాకుల ఒప్పంద పత్రాన్ని శాంతి చూపిస్తున్నారు. అలా చూసుకున్నా స్టాంప్ పేపర్ కొన్న ఏడాదిన్నర తర్వాత విడాకుల ఒప్పంద పత్రం రాసుకుంటారా? ఇంతకాలం సైలెంట్గా ఉండి ఇప్పుడే దేవాదాయ శాఖకు మదన్ మోహన్ ఎందుకు ఫిర్యాదు చేశాడు? తన మూడో బిడ్డకు తండ్రి సుభాషే అని శాంతి చెబుతుంటే మదన్ మోహన్ విజయసాయినే ఎందుకు టార్గెట్ చేశారు? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. వీటికి క్లారిటీ వస్తే గానీ శాంతి ఎపిసోడ్లో అసలేం జరిగిందనేది స్పష్టంగా తేలదు.